హైదరాబాద్ లో ఉమ్మడిగా కొనసాగుతున్న బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీని యుద్ధ ప్రాతిపదికన రాష్ట్రానికి తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది. 5 ఏళ్ల పాటు వర్సిటీ విభజన కావచ్చు, ఏపీలో స్టడీ సర్కిళ్ల నిర్వహణ అంశాలను గాలికి వదిలేసిన జగన్ ప్రభుత్వం సరిగ్గా ఎన్నికలకు ముందు ఆఘమేఘాలపై వర్సిటీ ఏర్పాటు ప్రక్రియ ప్రారంభించింది. ఆర్డినెన్స్ ద్వారా తిరుపతిలో వర్సిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఇందుకోసం షార్ట్ సర్క్యులేషన్ విధానంలో మంత్రులకు నోట్ పంపి ఆమోదముద్ర కూడా వేయించింది. హైదరాబాద్ లో ఉమ్మడిగా కొనసాగుతున్న బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీని యుద్ధ ప్రాతిపదికన రాష్ట్రానికి తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది. 5 ఏళ్ల పాటు వర్సిటీ విభజన, ఏపీలో స్టడీ సర్కిళ్ల నిర్వహణ అంశాలను గాలికొదిలేసిన జగన్ ప్రభుత్వం సరిగ్గా ఎన్నికలకు ముందు ఆగమేఘాలపై వర్సిటీ ఏర్పాటు ప్రక్రియ ప్రారంభించింది. అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నందున బిల్లు పెట్టే అవకాశం లేకపోవడంతో ఆర్డినెన్స్ ద్వారా తిరుపతిలో వర్సిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఇందుకోసం షార్ట్ సర్క్యులేషన్ విధానంలో మంత్రులకు నోటు పంపి ఆమోదముద్ర వేయించింది. సరిగ్గా ఎన్నికల షెడ్యూల్ విడుదలైన ఈ నెల 16న ఆ ఫైల్కు కేబినెట్ ఆమోదం లభించగా 19న ఈసీకి ఈ ప్రతిపాదనను పంపాలని కోరుతూ సాధారణ పరిపాలన శాఖకు ఉన్నత విద్యాశాఖ లేఖ రాసింది. ఈసీ అనుమతి వస్తే వెంటనే ఫైల్ను గవర్నర్కు పంపి ఆర్డినెన్స్ జారీ చేస్తారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచే ఇక్కడ అడ్మిషన్లు చేపట్టేందుకు వీలుగా ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. వర్సిటీ ఏర్పాటుకు అనుమతితో పాటు మొదట 63.85 కోట్ల రూపాయల బడ్జెట్, 50 టీచింగ్, 68 నాన్ టీచింగ్ పోస్టులు మంజూరు చేయాలని ప్రతిపాదించింది. పంతొమ్మిది 1982లో హైదరాబాద్ లో స్థాపించిన ఓపెన్ యూనివర్సిటీ రాష్ట్ర విభజన సమయంలో 10వ షెడ్యూల్ పరిధిలోకి వెళ్ళింది. రాష్ట్ర విభజన జరిగి దాదాపు 10 ఏళ్లవుతున్నా ఈ షెడ్యూల్లో ఉన్న ఉమ్మడి ఆస్తుల విభజన జరగలేదు. అయినా ఉన్నత విద్యామండలి, తెలుగు అకాడమీ, ఇతర సంస్థలను ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసుకుంది. కానీ ఓపెన్ యూనివర్సిటీ, పొట్టి శ్రీరాములు తెలుగు వర్సిటీల విషయంలో మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరించింది. ఓపెన్ యూనివర్సిటీకి ఏపీలో 76 స్టడీ సర్కిళ్లు ఉన్నాయి. 16 మంది రెగ్యులర్ ఉద్యోగులు, 500 మంది పార్ట్ టైం సిబ్బంది పనిచేస్తున్నారు. వీరికి ఏపీ ప్రభుత్వం జీతాలు ఇస్తుంటే విద్యార్థులు చెల్లించే ఫీజులు మాత్రం హైదరాబాద్ లోని యూనివర్సిటీకి వెళ్తున్నాయి. దూర విద్య ద్వారా ఏటా 30,000 మంది విద్యార్థులు అడ్మిషన్లు పొందుతున్నారు. వీరంతా కలిపి సంవత్సరానికి 13 కోట్లకు పైగా ఫీజులు కడుతున్నారు. ఈ వర్సిటీని విభజించాలని ఎప్పటినుంచో డిమాండ్ ఉన్నా పట్టించుకోని ప్రభుత్వం అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తర్వాత ఎన్నికల షెడ్యూల్ వచ్చాక దీనిపై ఫైల్ పెట్టింది. అయితే తిరుపతిలో ఏర్పాటు చేసేది కొత్త వర్సిటీ అవుతుందా లేక పాతదానిగానే పరిగణిస్తారా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో దీనికి ఉన్న ఏపీ చట్టమే ఇప్పుడు ఏర్పాటు చేయబోయేదానికి వర్తిస్తుందని అధికార వర్గాలు చెబుతున్నాయి. కానీ విభజించకుండానే హైదరాబాద్ లో ఉన్న వర్సిటీని ఏపీకి తరలిస్తే అది కొత్తదే అవుతుందనే వాదన వినిపిస్తోంది. ఇప్పటికిప్పుడు ఏపీలో వర్సిటీని ఏర్పాటు చేసిన ఉమ్మడి వర్సిటీపై కొంతకాలం పాటు ఆధారపడాల్సి ఉంటుందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి.